విశిష్ట గౌరవ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులైనటువంటి మా నాయకులు జాన్సన్ మేడిది గారిని గురించి ఆయన గురించి మీరు కొన్ని వీడియోలు చేసి అలా ప్రసారం చేయడం అది చాలా తప్పని మేము ఖండిస్తున్నాము. దైవజనులందరూ వరుసగా నిలబడి మాట్లాడారు కదా, మీకంత విచక్షణ జ్ఞానం, మీకంత ఆలోచన శక్తి లేకపోవడం అనేటటువంటిది అది మీ అవివేకమో అజ్ఞానమో స్వామి భక్తో నాకు అర్థం కావట్లేదు. ఆయన మీద బురద జల్లుతూ చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ నిజమైనటువంటి ఒపీనియన్ ఉన్నట్లయితే ధైర్యంగా మా భీమవరం పాస్టర్ ఫెలోషిప్ రావాలని జాన్సన్ గారిని మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తాం. నేను భయపడిపోయేవాడిని, తడిపేసుకునేవాడిని అయితే ఈ విషయాల గురించి మాట్లాడదుగా. నాకేం భయం లేదు, ధైర్యంగా భీమవరం యూపీఏకి రండి అంటే మీరు ఏమైనా రౌడీలండి. అప్పుడు ఒకవేళ మీరు చేసింది తప్పు అయితే మీరు కూడా మళ్ళీ ఒకవేళ వీడియో పెట్టగలిగితే నేను చేసింది తప్పు అని చెప్పి పెట్టగలిగితే ఇంకా సంతోషిస్తాం. నేనేం తప్పు మాట్లాడానని వీడియోలు పెట్టాలి అని మీరు వారికి తొత్తులు, వారు వాడే గోచీలు మీరు, అందుకని మీరు మాట్లాడతారు. నా వ్యవస్థ పక్షంగా పదవులు తీసుకుని పదవులు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు పని చేయకపోతే ప్రశ్నిస్తాను, ప్రశ్నించడం నా హక్కు. భీమవరం యూపీఏ వారిని నేను అడుగుతున్నా, మేడిది జాన్సన్ గారు క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మా నాయకులు అని మీరు సంబోధిస్తున్నారు కదా, మేడిది జాన్సన్ గారు క్రిస్టియన్ సెల్ అధ్యక్షులుగా కేవలం భీమవరంలో ఒక సెక్షన్ ఆఫ్ క్రైస్తవులకు మాత్రమే ఆయన మైనారిటీ సెల్ అధ్యక్షులా? ఆయన్ని అలాగా మీరు విభజించుకున్నారా? ఆయన్ని మీరు అలా ప్రకటించుకున్నారా? క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మీరు ప్రకటించారా? ఏపీ ప్రభుత్వం తరపున గవర్నమెంట్ ప్రకటించిందా? అలాగైనప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వారిని క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ప్రకటిస్తే మీరు మా నాయకులని మీరు ఎలా మాట్లాడతారు? ఏపీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవ నాయకుడు ఆయన. ఒకవేళ మీకు దైవజనులు అయితే అయి ఉండొచ్చు, మీకు మంచి పనులు చేసినటువంటి వ్యక్తిగా ఉంటే ఉండొచ్చు. భీమవరం యూపీఏకి ఈయన క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులా? యావత్ ఆంధ్ర రాష్ట్రానికి క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులా? మీకేం బుర్రలు పనిచేయట్లేదా? నేను అడిగే ప్రశ్న ఏంటి, మీరు చెప్పే సమాధానాలు ఏంటి? మా నాయకుల మీద బురద చల్లుతున్నారు, మా నాయకుల మీద వీడియోలు పెడుతున్నారు అని చెప్పి మా నాయకులు మంచివారు, మా నాయకులు గొప్పవారు అని మీరు చెప్తున్నారు కదా. మీ నాయకుడు మంచివారు కాదని, మీ నాయకుడు గొప్పవారు కాదని నేను అనలా. ఇక్కడ ఆయన మంచితనానికి సంబంధించిన అంశం కాదు ఇది. ఇండిపెండెంట్ చర్చి పాస్టర్ల యొక్క కష్టాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాను. మీ వెనకాల గొర్రె లాంటి సేవకులు ఉన్నారు, పాపం వాళ్ళ మనసుల్లో కూడా ఉంది, మాకేం చేశాడు, మా చర్చికి ఏం చేశాడు, మాకు కష్టం వస్తే ఏం చేశాడు అని చెప్పి అనుకునేటువంటి సేవకులు మీ వెనకాల నిలబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకి వాయిస్ లేదు, ఏం చేస్తారో చెప్పుకోలేదు, ధైర్యం లేదు కదా, చెప్పుకోలేరు అంతే. జాన్ మోజెస్ గారు, నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. నేను చేసినటువంటి వీడియోలకి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా మీరు తప్పు పట్టగలరు? మీరు 2 గంటలు కూర్చుంటారా, 4 గంటలు కూర్చుంటారా? బోల్డంత లిస్ట్ ఉందని చెప్తున్నారు కదా. నేను వస్తా, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. నా దగ్గర ఉన్నటువంటి లిస్టుకి సంబంధించినటువంటి విషయంలో మేడి జాన్సన్ గారు వస్తారో, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు వస్తారో, జాషువా డానియల్ గారు వస్తారో, రమ్మనండి. నా దగ్గర ఉన్న లిస్టు పెట్టుకుని నేను వస్తాను, కూర్చోబెట్టండి, మాట్లాడదాం. ఈ జాన్ మోజెస్ గారిని నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే మరలా వీడియో పెట్టండి. లేదా మీరు వేదిక ఏర్పాటు చేస్తారా, నన్ను వేదిక ఏర్పాటు చేయమంటారా? చెప్పండి, చేస్తాను. బాణాల శివయ్య గారి దగ్గర మన సెటిల్మెంట్ గురించి ఏమని చెప్పమంటారా? మేడి జాన్సన్ గారు చేసిన సెటిల్మెంట్ గురించి చెప్పమంటారా? చెప్పండి, ఏం చెప్పమంటారు? దైవజనులందరూ వరుసగా నిలబడి మాట్లాడారు కదా, మీకంత విచక్షణ జ్ఞానం, మీకంత ఆలోచన శక్తి లేకపోవడం అనేటటువంటిది అది మీ అవివేకమో అజ్ఞానమో స్వామి భక్తో నాకు అర్థం కావట్లేదు. అయ్యా, మీకు స్వామి భక్తి ఉంటే ఉండొచ్చు కాక, ఇండిపెండెంట్ పాస్టర్ల యొక్క భద్రతకు సంబంధించినటువంటి విషయంలో సపోర్ట్ లేకుండా ఉండడానికి మీరు నడుం కట్టుకుని ముందుకు రాకండి. అయ్యా, దేవుడు మీ విధానాన్ని, మీ పద్ధతిని చూసి ఆయన సిగ్గుపడుతున్నాడు. మేడి జాన్సన్ గారు మనం తప్పులు చేస్తే మన తప్పుల్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేయడానికి, సెటిల్మెంట్ చేయడానికి ముందుకు రావచ్చు. అప్పుడు వారి ప్రేమను గురించి, వారి మంచితనాన్ని గురించి మనం అందరం కూడా హ్యాట్సప్ చేస్తూ చప్పట్లు కొడుతూ అభినందించవచ్చు. మీ వ్యక్తిగత మేలులకు సంబంధించినటువంటి విషయంలో నేను మాట్లాడలేదు. క్రైస్తవ్యం పక్షంగా ఇబ్బంది కలుగుతూ ఉంటే ఆయన మాట్లాడలేదని మాత్రమే నేను మాట్లాడాను. భీమవరం యూపీఏ జాన్ మోజెస్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, మేడి జాన్సన్ గారు మీకు ఉపయోగపడ్డారు, ఆ విషయం మాకు తెలుసు. మిమ్మల్ని ఎంతగానో ఆయన ఆదుకున్నారు. మీకు ఏ విషయంలో న్యాయం చేశారో, ఏ తప్పుల్లో మీ పక్షంగా నిలబడి మీకు న్యాయం చేశారో నాకు తెలుసు. ఆ వివరాలన్నీ బయట పెట్టనా, చెప్పనా? పెట్టండి, వీడియో మాట్లాడుకుందాం.
జాన్ మోజెస్ గారు రెండో మాట ఆ వీడియోలో మాట్లాడారు. ఏమని? ధైర్యంగా నేను భీమవరం యూపీకి రావాలంట. నేనేమైనా భయపడిపోతున్నానా? నా గొడ్లు ఏమన్నా తడిసిపోతున్నాయి అనుకుంటున్నారా? నేను భయపడిపోయేవాడిని, తడిపేసుకునేవాడిని అయితే ఈ విషయాల గురించి మాట్లాడనుగా. మీకులాగా ముందొక మాట వెనకాల ఒక మాట మాట్లాడేటటువంటి నైజమే కనుక నాకు ఉండుంటే ఈ విషయాల గురించి నేను ప్రస్తావించాల్సిన అవసరం లేదు కదా. నాకేం భయం లేదు. ధైర్యంగా భీమవరం యూపీకి రండి అంటే మీరేమైనా రౌడీలండి? వ్యవస్థకు న్యాయం చేయవలసినటువంటి వాళ్ళు చేయకపోతే అడుగుతాం. నా వ్యవస్థ పక్షంగా పదవులు తీసుకుని పదవులు అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు పని చేయకపోతే ప్రశ్నిస్తాను. ప్రశ్నించడం నా హక్కు. మీకు ప్రశ్నించడం చేతగాక చెరతలు కొట్టుకుంటున్నారు. మీరు వెనకాలకి వెళ్ళి మాట్లాడుకుంటారు, నేను ముందుండి మాట్లాడుతున్నాను, అంతే తేడా. రెండో విషయం, మేరీ జాన్సన్ గారి మీద నేను చేసినటువంటి వీడియోలు తప్పు అని చెప్పి నేను వీడియోలు పెట్టాలంట. మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు నన్ను. మీ బ్లాక్మెయిలింగ్కి లొంగిపోతానా? మీరు కొండలు గడుగుతున్నారని, కుర్చీలు అరిగిపోయేదాకా అక్కడ దేకుతున్నారని మీకులాగా భయపడిపోయి వీడియోలు పెట్టాలా? నేనేం తప్పు మాట్లాడానని వీడియోలు పెట్టాలి? అంటే మీరు వారికి తొత్తులు, వారు వాడే గోచీలు మీరు, అందుకని మీరు మాట్లాడతారు. కొంచెం వ్యవస్థకి న్యాయం జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి జరగనివ్వండి. దానికి భిన్నంగా మాట్లాడేటటువంటి తత్వం అనేటటువంటిది అది సరైనది కాదు. నేను మేడిది జాన్సన్ గారిని ఏ మాత్రం కూడా వ్యక్తిగతంగా నేను ఆయన్ని ఏ విధంగా కూడా దూషించలా. మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికైనా విషయం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఒకవేళ దీన్ని ఇలాగే మీరు కంటిన్యూ చేస్తాము అంటే కనుక చెయ్యండి. ఇంకా చాలా మాట్లాడతాను. ఈ విషయంలో వెనకడుగు వేసేదే లేదు. నా తపన, పోరాటం క్రైస్తవ్యానికి మంచి జరగాలి. నాకు చెడు జరిగినా పర్వాలా, నన్ను నిందించినా పర్లా, నన్ను అవమానించినా పర్లా, మీకున్నటువంటి దళబలాన్ని, మీకున్న అధికార బలాన్ని ఉపయోగించి నన్ను భగ్నం చేయించడానికి, బలహీనపరచడానికి ఐఎమ్ రెడీ. అలాగే నేను పేల్చే మాటల తోటాల వంటి వాస్తవికమైనటువంటి విషయాల్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఉండండి. మీరు ప్రయత్నం చేసి చూడండి. నా తరపు నుండి వచ్చే అతి విలువైనటువంటి సబ్జెక్టు వినండి.